మార్నింగ్ అటువైపు నుండి వెళ్ళడానికి ప్రయత్నించాం కానీ మనకు అసలు కుదరలేదు. త్రోవ అయితే అస్సలు దొరకలేదు కాబట్టి దానితో లైట్ కూడా చాలా ఎండగా ఉండడం ఇంకా షూట్ని ఆపేసాం. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. అది కూడా ఇంకో వైపు నుండి మనం వెళ్తున్నాం ముందుకి. ఇదంతా కూడా ఒకప్పుడు చాలా కొండలుగా ఉండేది చాలా. ఇదంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం గ్రానైట్ కింద అంతా తవ్వి పెట్టేస్తున్నారు. అసలు ఏం లేకుండా చేసేసారు. పరిస్థితి అయితే ఎలా ఉందో చూడండి. మనం వెళ్ళాల్సింది ఆ టాప్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాల్సింది. మనం మార్నింగ్ అటువైపు నుండి అయితే వెళ్ళడానికి అస్సలు కుదరలేదు. చూద్దాం మనకి ఇటువైపు నుండి ఏమైతే కానీ వెళ్ళడానికి అవుతుందేమో. ఇదంతా ఇంకో సైడ్ ఇలా ఉంది. పదండి అలా ముందుకు వెళ్దాం. ప్రస్తుతం పైకి వెళ్తున్నాం. చూస్తున్నాం మనకి ఎలాగా ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో చూసుకొని పైకి వెళ్దాం. మొత్తం ఇదంతా కూడా శిథిల వ్యవస్థ చేస్తున్నారు. ఏం లేదు, మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ దోచిపోతున్నారు. ఇదంతా కూడా చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో సిటీ ఇదే పలాస. మనం పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ దీనికి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇటువైపు వచ్చేటప్పటికి మనకి బొబ్బలి, విజయనగరం, తర్వాత పర్లకెండికి రూటు ఇలానే ఉంటుంది. సో ఇక్కడ నుండే స్వరంగాలు ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. నాకు తెలిసినంతవరకు మీకు చూపిస్తాను అనుకున్నా. నాకు చూపిస్తాను అది. ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంది. వెళ్దాం పదండి. మొత్తం అంతా నాశనం చేసి పెట్టేశారు. అసలు ఎక్కడ ఏం లేదు. అసలు ఒక టైంలో మేము వచ్చేటప్పటికి ఇదంతా కూడా నీట్ అండ్ క్లీన్గా చాలా పొదలుగా ఉండేది. చెప్పాను కదా, కొండ ముచ్చులు మాకైతే ఒక్కసారి ఎండ పెట్టేటప్పటికి ఇంకా మేము ఆ పైకి వరకు అయితే వెళ్ళలేకపోయాము, రిస్క్ చేయలేకపోయాము. సో వెళ్దాం పైకి. చెప్పాను కదా, దూరంగా చూస్తే చిన్నదిలా ఉంది. అసలు చూస్తున్నారు కదా, ఎంత జర్నీ చేస్తున్నా అసలు దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. అంత టైం టేకన్ పడుతుంది. అంత దీనిగా ఉంది ఇక్కడ పరిస్థితి. వెళ్దాం, మనకు కుదిరినంత వరకు చూసుకుని పైకి వెళ్దాం. ఇదంతా పలాస సిటీ టౌన్. పెద్ద సిటీ అయితే ఏం కాదు. జస్ట్ చెప్పాలంటే అన్నీ దొరికే ఒక చిన్న టౌన్ లాంటిది. కానీ అన్ని రకాల సోర్సెస్ మాత్రం ఇక్కడ ఉన్నాయి బిజినెస్ చేయడానికి, అన్నీ చేయడానికి. కాకపోతే లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ కంపేర్ టు వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు అంటే అంత ఉండదులేండి. కంపేర్ టు హైదరాబాద్, వైజాగ్, భువనేశ్వర్తో కంపేర్ చేసుకుంటే చాలా లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. చూస్తే ఏమీ ఉండవు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. మార్నింగ్ నా తమ్ముడు జావేద్ ఒక్కడే వచ్చాడు. కానీ ఇప్పుడు స్ట్రీట్లో అందరూ, అంటే పండగ కదా, ప్రస్తుతానికి సంక్రాంతి ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా మేము వస్తాం అంటే అలా తీసుకొచ్చాను వీళ్ళందరినీ కూడా. ఎంత రెడీ చేస్తే వీళ్ళు ఫోటోషూట్కి వచ్చినట్టు మంచిగా టూర్టానికి రెడీ అయ్యి వచ్చున్నారు. జీన్ నా పరిస్థితి మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే నేను అలా మోడరేట్గా వచ్చానంటే, మోడర్న్గా రెడీ అయ్యి వచ్చానంటే నాకు అవ్వదు, కుదరదు. ఎందుకంటే నేను అన్నీ షూట్ చేయలేను, ఎంత ట్రెక్ చేయలేను కూడా. కంఫర్ట్గా ఫ్రీగా ఉండాలంటే ప్రజెంట్ వేసుకున్న డ్రెస్సే అది చెప్పాలంటే ఒక యూనిఫామ్ లాంటిది. అడ్వెంచర్స్కి, ట్రెక్కింగ్కి, అన్నిటికీ కూడా అది వెరీ కంఫర్టబుల్. సో ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ మనం తర్లకోటకి ఎంటర్ అయ్యే స్టార్టింగ్లో ఒక చెరువుని షూట్ చేసాం కదా, అదే అది. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇదంతా కూడా పలాస టౌనే. ఇదంతా కూడాను ఎంత పలాస టౌన్ వస్తుంది. మొత్తం అంతా కూడా చిన్నదేం కాదు, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ.
దీనికంటే హైదరాబాద్లో, వైజాగ్లో లేదా భువనేశ్వర్లో బాగా ఇంకా ఈజీ. ఏం త్రోవ అయితే ఎక్కడ కనిపించట్లేదు, మనమే కల్పించుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడ చిన్న చిన్న గృహలు, మార్నింగ్ మీకు చూపించాను కదా, జింకలు, దుప్పులు, అడవ పందులు గట్రా నివసించడానికి అనుకూలమైన ప్లేస్లని. ఇగో ఇటువంటి వాటిల్లోనే అవి నివసిస్తూ ఉంటాయి. అవి ఉన్నాయి కాబట్టి ఇవి ఇంత నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి అయితే ఏం లేవు. మేబీ ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. సో చూద్దాం, పదండి పైకి వెళ్దాం. ఇదంతా ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రస్తుతానికి ఎలా ఉందో మొత్తం అంతా కూడా మలమూత్ర విసర్జన ద్వారా వచ్చే చాలా దుర్వాసన అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఎక్కువ టైం అయితే ఉండలేము. చూడండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో. ఎక్కడ కూడా మనకి ఏ అవకాశం దొరకట్లే. కానీ ఈరోజు ఎలా అయినా దీన్ని మౌంట్ చేయాలి, ట్రెక్ చేయాలి, ఎలాగైనా ఎక్కాలి, పైకి ఎక్కాలి. నేనైతే వదలను ఈరోజు. వెళ్దాం. చూసుకొని వద్దాం. తనకు ఒక రాయి అయితే కనిపిస్తుంది ఇక్కడ, కొంచెం నీట్గా ఉంది. నీట్గా అయితే ఏం లేదు, చాలా పైకి వెళ్ళాలి ఇంకా. వాటి స్థావరాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ జింకలు, అడవి పందులు, దుప్పులు ఉంటాయంటే మీరు అందరూ ఏదో ఉంటాయిలే అని అనుకున్నారు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్స్పీరియన్స్ అవుతున్నారు మీరు కూడా. పదండి వెళ్దాం పైకి. ఇదంతా కూడా చూడండి ఎలా ఉన్నాయో. వీటిలోనే అవి జీవిస్తున్నాయి. అక్కడ లోపలికి చిన్న గృహ ఒకటి ఉంది, వెళ్దాం. చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ చాలా లోపలికి ఉంది ఇది. కింద బ్యాట్స్ కూడా తిరుగుతున్నాయి. బ్యాట్స్ ఉన్నాయంటే లోపలికి వెళ్ళడం మంచిది కాదు, ఎందుకంటే వాటి యూరిన్ అనేది చాలా యాసిడ్గా ఉంటుంది. అది మన ప్రాణాన్ని కూడా తీసేస్తుంది, బ్రీతింగ్ లేకుండా ఆపేస్తుంది. సో అటువంటి పని అయితే మనం చేయొద్దు. సో పైకి వెళ్దాం. కొంతవరకు వచ్చాము, ఇంకా పైకి వెళ్ళాలి. చూసారు కదా ఎలా ఉందో. ఇలాంటి దట్టమైన అడవుల్లో అసలు ట్రెక్ చేయడం అన్నా సరే, అడ్వెంచర్ చేయడం అన్నా కానీ చాలా రిస్కీ. పైకి ఎక్కడానికి కూడా ఛాన్స్ లేని పరిస్థితి అయ్యి ఉంది. ఇక్కడ ఒక హ్యాండ్తో ఫోన్ కెమెరా పట్టుకొని ఇంకొక హ్యాండ్తో ట్రెక్ చేయడం, ఇట్స్ వెరీ ట్రూ రిస్కీ అండ్ టూ టఫ్. చాలా కఠినంగా ఉంది పరిస్థితి అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఇక్కడ ఏదో జంతువు ఒకటి నివసిస్తున్నట్టుంది. ఎందుకంటే తన యొక్క మలం చూడండి ఎలా ఉందో అసలు. కొంతవరకు రాగలేము, ఇంక పైకి వెళ్ళాలి. ఇక్కడ ఉంది, ఆల్మోస్ట్ రాగలిగాము. ఇంకా కొంత దూరం ఉంది. చాలా కఠినంగా ఉంది పరిస్థితి అయితే. చాలా వరకు పైకి వచ్చాం, ఇంకొచ్చేసినట్టే. మీకు చెప్పినట్టు కొండ ముచ్చలు కానీ ఏం లేవు, అదృష్టం అని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతానికి ఇగో ఇలానే వచ్చాం. కనిపిస్తుంది కదా, ఈ లోపల నుండి ఇలా రావడం జరిగింది. ఆల్మోస్ట్ వచ్చాము, మ్యాక్సిమం రీచ్ అయిపోయినట్టే. ఇంతవరకు మేబీ ఎవరు రీచ్ అవ్వకపోయి ఉంటారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎంత పైకి అయితే రాలేకపోయాం కూడా. వచ్చే ఛాన్స్ మాకు కల్పించలేదు. పైకి వెళ్దాం పదండి. ఇంతవరకు రీచ్ అయ్యాం కానీ అంతకుమించి మరి పైకి వెళ్ళలేము, ఎందుకంటే ఇవి కొండ ముచ్చలకి ఆశ్రమం అని చెప్పాను కదా. అవి ఇంకా స్టార్ట్ అయ్యాయి. చూడండి, చూపిస్తాను మీకు. అవి ఎలా రౌండ్ అప్ చేస్తాయి మాకు.
ఇగో కనిపిస్తుందా? ఇగో చూడండి, ఇక్కడ చూసారా, ఇంకా ఉన్నాయి. వాళ్ళ లీడర్ వచ్చే లోపల మనం ఎక్కడ నుండి వెళ్ళిపోవాలి కిందకి. రిస్క్ చేయడం మంచిది కాదు. ఇవి ఎలా వస్తాయి చెప్పలేము, వెళ్ళిపోదాం. రే ఆగండి, కంగారు పడొద్దు ఎవరు కూడా. అవునా, ఏదిరా అది లీడర్ వచ్చింది. ఆల్రెడీ లీడర్ వచ్చి చూసుకొని మమ్మల్ని వెళ్ళింది రౌండప్ చేయడానికి. అన్నీ వచ్చేస్తాయి. ఏమాత్రం మేము వెంటనే కిందకి వెళ్ళకపోతే మాత్రం మా పని అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోవాలి కిందకి. నేను ఆ లీడర్ని షూట్ చేసే లోపల అది వెళ్ళిపోయింది, నాకు దొరకలేదు, ఎక్కడ కనిపించలేదు. చూసారు కదా ఎలా ఉందో లోపల పరిస్థితి. లోపలికి అయితే వెళ్ళలేము, ఎందుకంటే వెళ్తే బయటికి రాలేము. పదండి. వాళ్ళు ఇంకా ఎక్కుతున్నారు నెమ్మదిగా. వాళ్ళకి ఇటువంటివి ఏవి కూడా ఎక్స్పీరియన్స్ లేవు, ఎటువంటి అనుభవాలు ఏవి లేవు. అక్కడ మాత్రం అలా పెరుగుతూనే ఉన్నాయి వాటి టీం అంతా కూడా. ముందు 3, తర్వాత 5, ఇప్పుడు మొత్తం 8 ఉన్నాయి అక్కడ. వాటితో చాలా రిస్క్ అనమాట. ఇంకా కోతులు కొంతవరకు బెటరే, కానీ కొండ ముచ్చులతో పడలేము, ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా బ్రిలియంట్గా ఉంటాయి ఇవి. ఇగో చూడండి, ఈ బ్లూ టీషర్ట్ జావేద్. హాయ్ జావేద్. తను అఖిల్, తను కుమార్, తను సాయి, తను అభిషేక్. పదండి పైకి వెళ్దాం. ఎంతకు మించి ముందుకు వెళ్ళడానికి అయితే అవ్వదు, మనకి కుదరదు. ఎందుకంటే అవి మ్యాక్సిమం ఇందాక మీకు జూమ్ చేసి చూపించేటప్పటికి 3 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎన్ని అయిపోయాయి. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడే రౌండప్ చేస్తే అన్నీ కూడా చూడండి ఎన్ని అలాగే వస్తున్నాయి. తన లీడర్ ఆల్రెడీ వచ్చింది, ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళింది. అది చాలా డేంజరస్. అది మేబీ అందరూ చెప్తే సరదాగా అనుకున్నారేమో, సరదాగా సిల్లీగా తీసుకున్నారేమో. చెప్పాను కదా, నాకు తెలిస్తేనే మాట్లాడతాను, వాస్తవాలను చూపిస్తాను. చూడండి, మరి ఎంతకు మించి అయితే మనం పైకి వెళ్ళడం కూడా మంచిది కాదు. టూరిస్ట్కి ఆల్సో నాట్ సపోర్టివ్. ఎందుకంటే ఉన్నాయి, చుట్టుముట్టు ఉన్నాయి, ఎక్కడి నుండి వస్తాయో తెలియదు, ఏ విధంగా వచ్చి అటాక్ చేస్తాయో తెలియదు అవి. లాస్ట్ టైం మేము కనీసం అక్కడ వరకైనా వచ్చాం, ఈసారి ఇక్కడ వరకైనా రాగలిగాం, కానీ లాస్ట్ టైం మాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు అవి. ఇక్కడ నుండి అంత చూపిస్తాను. మనం చూసాం కదా గుడి, టెంపుల్ చూడండి ఎలా ఉందో. ఎంత సెక్యూర్గా అసలు రాజు అనేవాళ్ళు తన యొక్క తర్లాకోట రాజ్యాన్ని ఎంత దేని విధంగా ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా నిర్మించుకున్నారు. అంత పలాస సిటీ కనిపించినంత మేరలో ఉంది. వచ్చింది ఇలానే కిందకి, పైకి వెళ్దాం. మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మనల్ని చూసి ఇగో చూసారు కదా, దాని లీడర్ వచ్చింది. ఎవ్వరు భయపడకండి. రాయలు ఇసిరండి రా, రాయలు ఇసిరండి రా. కర్రలతో సౌండ్ చేయండి, గొడవ చేయకండి ఎవరు. నిశ్శబ్దంగా ఉనండి. చూసారు కదా జింకల యొక్క మలమూత్రాలు ఇవన్నీ కూడా. చూసారు కదా, ఆ లీడర్ని మీకు చూపించడానికి ఎంత దూరం పట్టుకొచ్చాను. ఇంకా మరి వద్దులేండి, రిస్క్ చేయొద్దు. మా కుర్రాళ్ళు కూడా పాపం భయపడుతున్నారు. మా కుర్రవాళ్ళు కూడా ఇంకోటి భయపడుతున్నారు, ఇంకా వద్దు అని చెప్పి వెళ్ళిపోదాం చాలు. మీకు గృహ ఎక్కడైతే ఉందో దానికి మార్గం ఎలా ఉందో, ఏ విధంగా ఉందో, ఇన్పుట్ ఆల్రెడీ మనం చూసాం మార్నింగ్, అవుట్పుట్ ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను.
చూసారు కదా వాటి సైన్యాన్ని ఎంత పెంచిందో. తన లీడర్ని కూడా చూసిందిగా, చూసారు కదా అందరూ. చూడండి ఆ లీడర్ ఎక్కడికి వెళ్ళి కూర్చుందో, కిందకి వెళ్ళిపోయిందిరా. ఎలాగో చల్ల రాయి మీద కూర్చుంది. చూసారు కదా, చూడండి. చాలా దీనిగా ఉంది, ఎలా ఉందో చూసారు కదా. పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా ఈ యొక్క రాజ్యాన్ని, తర్లాకోట రాజ్యాన్ని షూట్ చేశాయి. కానీ ఎవ్వరు కూడా, ఏ ఛానల్ వాళ్ళు కూడా ఈ విధంగా ఇంత అడ్వెంచరర్గా, ఇంత రిస్కీగా కూడా ఎవ్వరు కూడా చేయలేదు. సో ఇంత ఎఫర్ట్కి కారణం మీ అభిమానమే, మీ ప్రేమమే, మీ బ్లెస్సింగ్స్ మాత్రమే. సో ప్లీజ్ మీ ప్రేమ అభిమానాన్ని మాకు సబ్స్క్రైబ్ రూపంలో, కామెంట్ రూపంలో, లైక్ రూపంలో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో విన్యాసాలని మేము ఇచ్చే కామెంట్, లైక్, షేర్ ఏదైతే ఉందో, సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో, మీ యొక్క ప్రేమ అభిమానాలతో నాకు అది ఇంకా బూస్టింగ్ చేస్తుంది, నాకు ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకెళ్తుంది ముందుకి. సో నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. నేను ప్రస్తుతానికి ఏదైతే రాజ్యం ఉందో, తర్లాకోట రాజ్యానికి సౌత్ సైడ్లో ఉన్నాను నేను. సౌత్ సైడ్ నుండి చూసుకుంటే పర్లాకెండి, విజయనగరం రాజ్యాలు ఉన్నాయి. ఇగో ఇలా ఉన్నాయి. ఇక్కడ నుండి మనకి అవుట్పుట్ అనేది ఒకటి ఉంటుంది, అవుట్పుట్ లైన్. ఆల్రెడీ ఇన్పుట్ చూశాను. అక్కడ కోట నుండి సొరంగం కొండ కింద నుండి ఉంది. ఇది కాకపోతే ఇదంతా శిథిలావస్థం అయిపోయింది. కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనకు అది తెలియట్లేదు. కానీ కొంతవరకు మాత్రం మీకు ద్వారం చూపిస్తాను. ద్వారం మాత్రం కొంచెం క్లియర్గా, నీట్గా ఉంది. సో అది మీకు షూట్ చేసి చూపిస్తాను. మరి ఇంతకు మించి అయితే పైకి వెళ్ళడానికి కుదరదు, వెళ్ళలేము కూడా. ఎందుకంటే అవి మొత్తం చుట్టుముట్టు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు. మొత్తం వాటి ప్రపంచం ఇదంతా కూడా, వాటి ప్లేస్ ఇవి, అవి జీవిస్తున్న ప్లేస్ ఇది. చూసారుగా ఎంత కూల్గా ఉందంటే వెదర్ ప్రస్తుతానికి ఇక్కడ చాలా బాగుంది. మా కుర్రవాళ్ళు కూడా భయపడుతున్నారు వెళ్ళిపోదామని. సో ఇంకా రిస్క్ చేయాలనుకోవట్లేదు. సో వెళ్దాం, కిందకి వెళ్దాం. చూడండి అన్నీ ఇక్కడికి వచ్చాయి. అన్నీ ఒకే దగ్గర, ఒకే చోటకి వచ్చున్నాయి. మనం చాలా టైం మనకి ఇచ్చాయి, కానీ అంత టైం మనం ఇక్కడ ఉండడం అయితే మంచిది కాదు. వీలైనంత వరకు కిందకి వెళ్ళిపోవాలి. అవి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మెయిన్ రోడ్డు. పలాస టు గొప్పలి, మందస, ఇలా బరంపూర్, పర్లాకెండికి కూడా మొత్తం రూట్ ఉంది. మనం ఇప్పుడు ప్రెజెంట్ సొరంగ మార్గం అవుట్ ద్వారం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తున్నాం. అదేదో కాదు, చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జూమ్ చేస్తాను, మనం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదే ద్వారం. చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి. క్లైమేట్ కూడా తొందరలో చీకటి పడే పరిస్థితి ఉంది, చీకటి అయిపోతుంది. సో మనకి వీలున్నంత వరకు, పాసిబిలిటీ ఉన్నంత వరకు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మ్యాక్సిమం వెళ్తాను, తీసుకెళ్తాను, విడిచిపెట్టను. ఓకే, దయచేసి ఇప్పటి వరకు కూడా పలాస అని అంటే ఒక్కొక్కరికి ఇప్పటి వరకు చూసిన పలాస ఎలా ఉందో, ఇప్పుడు ఈ వీడియోతో మీ ఎక్స్పీరియన్స్తో పలాస ఎలా ఉందో, ఏ విధంగా ఉందో, ఎటువంటిదో మీరే అర్థం చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో ఒక మాట అయితే చెప్పాను, తర్లాకోట రాజ్యాన్ని షూట్ చేసే విషయంలో మనం ఏదైతే ట్రెక్ చేసామో, ఏదైతే చేసామో, స్టార్టింగ్లో మీకు చెప్పాను, పలాస వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండేటప్పుడు కూడా చాలా వెనకబడి ఉంది. ఇది జస్ట్ పలాస హోమ్ టూర్లో వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే తర్లాకోట. ఇంకా చాలా ఉన్నాయి. స్టార్టింగ్ పెట్టిన వీడియోస్లో దల్సరి కూడా పలాస టు 30 or 40 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్లో. అలానే గండాతి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుండి జస్ట్ 30 కిలోమీటర్స్. అక్కడ నుండి మళ్ళీ మహేంద్రగిరి, ఇవన్నీ కూడా మహేంద్రగిరి 100 to 150 కిలోమీటర్స్ ఉంటుంది. చంద్రగిరి 100 కిలోమీటర్స్ ఉంటుంది. చూసారు కదా, వచ్చాం, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. మనం అక్కడికే వెళ్ళాల్సింది. పదండి వెళ్దాం.
మొత్తం అంతా భూస్వాములు ఎక్కడ ఏం దొరికితే అది తవ్వికి వెళ్ళిపోతున్నారు. అసలు ఏమీ ఉంచట్లేదు. మొత్తం ఇదంతా మన అవసరానికి, వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. కాకపోతే ఇదంతా మన అవసరానికి, మన బ్రతకాల కోసం ఇదంతా జరుగుతుంది కూడా. దాన్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు, ఏమనడానికి లేదు. కానీ మన వనరుల్ని మనమే నాశనం చేసుకుంటూ వెళ్తున్నాం. మనకి ఎంత కంఫర్ట్స్ పెరుగుతుండే కొలది మనకుండే సోర్సెస్ కూడా తగ్గుతూ ఉంటే ఉన్నవి కూడా నాశనం చేసుకుంటూ వెళ్తాం ముందుకి. లాస్ట్కి కావాలి అనుకున్నది ఏమి లేకుండా పోతుంది. సో వీలైనంత వరకు, కుదిరినంత వరకు మనకు కావాల్సింది మనం తీసుకుందాం, దాచుకుందాం, సేవ్ చేసుకుందాం. అలా అని చెప్పి దోచుకుందాం అని అయితే అనట్లేదు. ఆల్మోస్ట్ దగ్గర అయ్యాము. చూస్తున్నారు కదా, ఇదే చెట్టు. ఇక్కడికి మనం వెళ్తుంది. అది ద్వారం అన్నమాట. ఇక అది ఇక్కడికి వెళ్ళి నేను ఆ లోపలికి వెళ్ళి నిల్చున్నాక మీకు తెలుస్తుంది. చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే, పదండి ముందుకు వెళ్దాం. చూసారు కదా, మనం ఆల్మోస్ట్ వచ్చాము. ఇగో ఈ రాయి ఏదైతే కనిపిస్తుందో అదే ద్వారము. చాలా దట్టంగా ఉంది. ఇంత తక్కువ డిస్టెన్స్ని కవర్ చేయడం కూడా చాలా టైం టేకెన్ అవుతుంది. పదండి ముందుకు వెళ్దాం, చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ప్రస్తుతానికి దానికి దగ్గరలోనే ఉన్నాం. కానీ ఇదంతా మొత్తం చెట్లతో చాలా దీనిగా ఉంది, దట్టంగా ఉంది. ఆల్రెడీ టైం కూడా 5:35 అవుతుంది. మనం ఇక్కడికి రీచ్ అయిన వెంటనే సైన్ అప్ చెప్పేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ వచ్చాం, కానీ మొత్తం ముళ్ళులే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత ముళ్ళులు ఉన్నాయో. ఎలా ఉందో అసలు చూసారు కదా, మనం వచ్చినవి ఎలా ఉందో చూడండి. వచ్చాం ఆల్రెడీ, చూసారు కదా ఎలా ఉందో. అవి చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మూతపడిపోయింది. ఇది మనము తర్లా కోట అవతల ఏదైతే చూసామో ఆ కోట దిగువ నుండి ఇలాగా విజయనగరం అలానే పర్లాకెండి కోటలకి ఇలానే సొరంగ మార్గాలు ఉన్నాయి అనేది దానికి ఒక ఎవిడెన్స్ లాంటిది ఇది. కానీ ఇదంతా మట్టితో కూరుకుపోయింది. ఎక్కడ ఏముంటాయో కూడా తెలియదు, అలా ఉంది పరిస్థితి. చూద్దాం, చూడండి ఎలా ఉందో. చూసారు కదా, రెండు ముందుకు వెళ్దాం. ముందుకైతే సొరంగం ఉంది. ఎందుకు ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ఏముంటాయో ఎలా ఉంటాయో కూడా తెలియదు దీంట్లో. ఇదిగోండి, మొత్తం ఇదంతా కూడా కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది కాబట్టి మొత్తం అంతా మట్టితో కూరుకుపోయింది. ఇలా ఇదేదైతే కనిపిస్తుందో మీకు, ఇదంతా కూడా సొరంగ మార్గానికి త్రోవ లోపలికి మట్టితో కూరుకుపోయి మొత్తం అంతా కూడా కప్పుడు అయిపోయింది. మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఏం లేదు, అంతా చెమ్మ చీకటిగా ఉంది పరిస్థితి. చూసారు కదా, చూడండి ఇగోండి ఎంత సీక్రెట్గా ఉందో కదా. ఇది ద్వారం అన్నమాట, ఔటర్ ద్వారం. రాజ్య ప్రజలకి ఎవరికి కనిపించకుండా ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి ప్రయాణించడానికి అంతటికి కూడా రాజమార్గాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గృహ మార్గం. ఇదంతా ఇక్కడ నుండి బయటపడడానికి, రాజ్యం నుండి రాజ్య ప్రజలకు ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్ళడానికి మార్గం ఇది. చూడండి, మనం అక్కడ ఏదైతే గృహాల నుండి పైకి ఎక్కామో
అక్కడ నుండి ఆ గృహాల నుండి ఆ స్వరంగాల నుండి ఇదంతా రాజమార్గం. యాక్చువల్లీ చెప్పాలంటే కోట నుండి కూడా ఇంకా ఉంది, కోట నుండి చాలా స్వరంగ మార్గం అయితే ఉంది, కానీ అదంతా శిథిల వ్యవస్థ అయిపోయింది. కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది, వేల సంవత్సరాలు అవుతుంది. ఈ విషయం చాలా వరకు ఎవరికి తెలియకపోవచ్చు, ఇక్కడున్న తర్లకోటలో ఉన్న ప్రజలకి కూడా తెలియపోయి ఉండవచ్చు. కానీ ఇటువంటి సాహసాలు విన్యాసాలు చేసినందుకు దయచేసి మీ అభిమానాన్ని, ప్రేమని సబ్స్క్రైబ్ రూపంలో, కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ నుండి పలాస ఎలా ఉంది, దాని అందాలు ఎలా ఉన్నాయని చూడండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మార్నింగ్ మనం చూసిన కొండలవన్నీ ఇంత మిస్టీరియస్. ఒక పక్క టౌన్ చాలా అందాలతో ఉంటే పలాస, ఒక పక్క కోస్టల్ ఏరియా, ఇంకో పక్క మిస్టీరియస్ ప్లేసెస్, అలానే ఎన్నో హర్రర్ లాంటి మిస్టీరియస్, థ్రిల్లింగ్, వెరీ వెరీ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. చాలా మిస్టరీ కలిగిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ ఇంకా సైన్ అప్ చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్, నమస్తే. ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీదట వచ్చే ప్రతి వీడియోస్ని అప్డేట్లో ఉంచుకోవడానికి, చూడడానికి ఇంకా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. దయచేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బాయ్ బాయ్, హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రీనివాస్ నరసింహన్. వరల్డ్ యాత్ర యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం.